హాయ్. ఏపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకి ఆన్లైన్ మనం క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. మీరు మీ వర్క్లు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ ఖాళీ సమయం ఎప్పుడుంటే అప్పుడే చూసుకొని చక్కగా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ అవ్వండి. త్వరలో భారీగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక 2-3 మంత్స్లో మొత్తం ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. సో దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించుకుంటూ ఉండండి. సో ఎక్కడైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో అవన్నీ నేను అందజేస్తాను. వీటితో పాటు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి ఏ విధంగా ఏ సమయంలో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ వచ్చేసేసి న్యూస్ పేపర్లో మనకు ఈ రైతు కుటుంబాలు ఎక్కువ ఇండెప్ట్నెస్ అంటే రుణభారాన్ని మోస్తూ ఉన్నాయి. సో ఈ రుణభారం ఏదైతే ఉందో ఈ రుణభారము తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ పేపర్ ద్వారా తెలిసింది. తొలి 2 స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు. మీకు ఈ ఏపీ ఎకానమీ అండ్ టిఎస్ వాళ్ళకి టిఎస్ ఎకానమీ అని ఉంటుంది. వీటిలో అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్లో ఈ రైతుల యొక్క రుణభారాల మీద తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది. గతంలో మీరు ఒకసారి పరిశీలన చేస్తే ఇది కరెంట్ రిలేటెడ్ అంశంతో ముడిపడి ఉంటుంది. ఎగ్జామ్ నాటికి ఇట్లాంటి కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ని తీసుకుంటూ ఉండాలి. దానికి ఒకటి న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని ఆధారం చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అక్కడ ఏం డేటా ఉందో చూసుకోవాలి. ఈ డేటా తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నుంచి తీస్తాము. దీని నుంచి ఇంకాస్త ఏమన్నా అప్డేట్ అయితే సోషో ఎకనామిక్ సర్వే నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఈ మూడింటిని తీసుకొని ఎక్కువగా దేని మీద ప్రశ్న రావడానికి ఎక్కువ ఉంటుందో దాని మీద మనము డిస్కస్ చేసుకొని దాన్ని ప్రిపరేషన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు ఆల్మోస్ట్ మీరు న్యూస్ పేపర్ను ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో 93.2 93.2%, తెలంగాణ 91.7% వ్యవసాయ కుటుంబాలు రుణ ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేయటం జరిగింది. సో తొలి 2 స్థానాల్లో కేంద్ర మంత్రి సమాధానం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రుణ బాధితుల సంఖ్య బాగా పెరిగింది. అప్పుల ఊబిలో కూరుకున్న అత్యధిక వ్యవసాయ కుటుంబాలలో ఏపీ మొదటి స్థానంలో ఉన్నది, తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది, దాని తర్వాత కేరళ, దాని తర్వాత కర్ణాటక, ఇట్లా స్థానాలు ఇవ్వటం జరిగింది. సో ప్రశ్న ఏమిటి అంటే వ్యవసాయ కుటుంబాలు రుణభారాల్లో కూరుకుపోయిన వాటిల్లో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రము అత్యధికంగా రుణభారాన్ని కలిగి ఉన్నది? రైతుల రుణభారాల్లో ఏ రాష్ట్రము ముందు వరుసలో ఉన్నది? ఏపీ, టిఎస్, ఒడిశా, తమిళనాడు, ఇట్లా ఒక ప్రశ్న రావచ్చు. లేదా ఎన్ఎస్ఎస్ఓ 77వ సర్వే ప్రకారము ఏపీలో రైతు రుణభార శాతము ఎంత ఉన్నది? ఏ 91%, బి 93%, సి ఇట్లా సెకండ్ క్వశ్చన్ శాతము మీదకి వెళ్ళచ్చు. ఇట్లా విధంగా టిఎస్ మీద అట్లా రావచ్చు. ఒకటి స్థానము మీద, రెండవది శాతము మీద, ఎంత పర్సంటేజ్ ఉన్నది అనే దాని మీద ప్రశ్న రావచ్చు. ఇది 70th సర్వేకి 77th సర్వేకి వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. 70th సర్వే అన్నది 2012-13 సంవత్సరానికి సంబంధించింది అయితే ఈ డేటా అన్నది 2018-19 సంవత్సరానికి సంబంధించిన డేటా. ఇది మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే గత సర్వే పోలిస్తే 70తో పోలిస్తే 77లో ఏపీలో పెరిగింది. ఏపీలో 92 నుంచి 93. సరే, విభజన జరగకముందు జరిగిన సర్వే అది. సో విభజన జరిగిన తర్వాత సర్వే ఇది. సో ఈ సర్వేలో ఈ డేటా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమేమి కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడు నీ మైండ్లోకి? ఒకటి, ఆర్డర్ ఆఫ్ స్టేట్స్, ఏ స్టేట్లో అధికంగా ఉంది, ఆర్డర్ ఆఫ్ స్టేట్స్ ABCD. సెకండ్,
పర్సంటేజ్ ఎంత ఉంది, పర్సంటేజ్ స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉంది. సెకండ్. థర్డ్ పాయింట్, కేంద్రంలో కేంద్రపరంగా లేదా కేంద్ర సగటు ఎంత ఉన్నది, కేంద్ర సగటు ఎంత ఉన్నది అన్నది ఇక థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్, సగటు 52.2% అన్నాం కదా. మరి ఇప్పుడు ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయండి. డెబ్బై 77వ సర్వే ప్రకారము కేంద్రం సగటు రైతు రుణభారం ఏ 72,150 రూపాయలు, బి 74,000 రూపాయలు, 74,121, సి 82,130 రూపాయలు, డి 1,02,000 రూపాయలు. కేంద్రంలో రైతుల సగటు ఎంత కలిగి ఉన్నది అంటే 74,121 రూపీస్ కలిగి ఉన్నది. సో ఫోర్త్ పాయింట్, ఈ ఏరియాలో ప్రశ్న పడచ్చు. సో ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఇట్లా వస్తే మరి మనం ఏం చేయగలుగుతాం? న్యూస్ పేపర్లో మనం ఈ డేటా అంతా తీసుకొని ఆన్సర్ చేసుకున్నాం, నోట్స్ రాసుకున్నాం, తయారు చేసుకున్నాం. మరి ఈ ప్రశ్న అడిగితే మీ దగ్గర క్రోమ్ ఉంది కదండి మొబైల్లో, క్రోమ్లో ఇక్కడ తీసి చూడండి న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్, లేదా మీరు న్యూస్ పేపర్ తెప్పించుకుంటే అందులో చూడండి, ఈ డేటా వరకు ఉంటుంది, బాగానే ఉంటుంది. వాట్ అబౌట్ దిస్ వన్? సో అందుకని ఇంకొంచెం మీరు ఎక్స్టెన్సివ్గా దీన్ని స్టడీ చేయాలి. సో ఆ స్టడీ చేస్తున్నప్పుడే ఇదిగో ఇక్కడ నీకు NSS రిపోర్ట్ నెంబర్ 587 అగ్రికల్చర్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ ఇండియా, దీనికి సంబంధించి ఇట్లా వస్తుంది. ఈ స్ట్రాటజీ మొత్తం కూడా ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోది నువ్వు మొత్తం కూడా స్టడీ చేయాలి. ఈ డేటా అంతా ఇంపార్టెంట్. క్లియర్? పర్సంటేజ్ ఆఫ్ ఇండెప్టెన్స్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్ ఎంత ఇచ్చాడు? 50.2. ఎంత ఉన్నది అమౌంట్ పర్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్? తలసరి రుణభారం ఎంత? భారతదేశంలో సగటు రైతు తలసరి రుణభారం ఎంత? ABCD. ఇక్కడ ఉంటుంది ఆన్సర్, అక్కడ ఉండదు, న్యూస్ పేపర్లో ఉండదు. సో చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఇంతవరకు ప్రిపేర్ అయిపోతే మనకు సరిపోతుంది అనుకుంటారు, కానీ ఈ విధంగా కూడా వర్క్ చేసుకోండి. సో నేను తీసిన ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే మీరు మిగిలిన డేటా కూడా ఉంది. ఇక్కడ తలసరి పర్ అగ్రికల్చర్ వర్డ్, తలసరి నెల ఆదాయం ఎంత ఉంటుంది? పెయిడ్ అవుట్ ఎక్స్పెన్సివ్ అప్రోచ్ అనమాట. అంటే అన్ని ఖర్చులు అవన్నీ పోగా పెయిడ్ అవుట్ అన్నీ అయిపోయిన తర్వాత తలసరి ఎంత టోటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది? ఇన్కమ్ ఫ్రమ్ వేజెస్, ఇన్కమ్ ఫ్రమ్ లీజింగ్ అవుట్ ఆఫ్ ల్యాండ్, నెట్ రిసిప్ట్ ఫ్రమ్ క్రాప్ ప్రొడక్షన్, నెట్ రిసిప్ట్ ఫ్రమ్ క్రాప్ ప్రొడక్షన్, నెట్ రిసిప్ట్ ఫ్రమ్ ఫార్మింగ్ ఆఫ్ యానిమల్స్, గేదెలు, ఆ గేదెల నుంచి వచ్చే పాలు అవి అమ్ముకోగా, నెట్ రిసిప్ట్ ఫ్రమ్ నాన్ ఫార్మింగ్ బిజినెస్, ఇంకేదన్నా కుండలు తయారు చేసుకోవటము, లేకపోతే చెక్కలు పని చేసుకోవటము, ఇంకోటి. టోటల్ ఇన్కమ్ 10,218 రూపీస్. ఇది అఫీషియల్ డేటా, నేను ఇస్తున్నది మీకు. సో ఈ డేటాని కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్, ఇదొకటి ఇక్కడ ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ అండ్ నాన్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్. గ్రామాలలో వ్యవసాయదారులు మరియు వ్యవసాయేతరులు. వీళ్ళు వ్యవసాయదారులు. వ్యవసాయం ఎవరు చేస్తారండి? భూమి ఉన్న వాళ్ళు చేస్తారు. కేవలం వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే ఉండదు కదా, రూరల్ ఆర్టిషన్స్, రైతు ఉంటాడు, ప్లస్ ఈ
ఫార్మింగ్ కాకుండా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఎస్టీలో 14.2% ఉంది. నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ గ్రామాల్లో 10% వాళ్ళు ఉండటం జరిగింది. రూరల్ హౌస్ హోల్డ్స్లో వీళ్ళది 12.3% ఉన్నారు. సో ఈ స్టాటిస్టిక్స్ కూడా కాస్త ఇంపార్టెంటే. అయితే ఇప్పుడు దీని మీద అంత ఫోకస్ చేయక్కర్లేదు. దీన్ని మనం ఇంకా చూద్దాం. డేటా వాళ్ళు ఇచ్చేదాన్ని యొక్క హైలైట్ ఏ విధంగా ఉంటుంది అన్నిట్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ కానీ సోషల్ ఎకనామిక్ సర్వేలో దీన్నే హైలైట్ చేస్తూ ఇస్తున్నప్పుడు కానీ అలాంటి సందర్భంలో ఈ డేటా అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. వాటితో పాటు రీసెంట్గా ల్యాండ్ హోల్డింగ్స్ ఆ డేటా కూడా మార్పులు రావటం జరిగింది. ల్యాండ్ హోల్డింగ్స్ ఇది ఇంకా ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకు NSS 587 రిపోర్ట్ ప్రకారం ఇచ్చారు. ఇంకా సోషో ఎకనామిక్ సర్వే అని ఏపీది వస్తుంది, టీఎస్ది వస్తుంది. అది వచ్చినప్పుడు దాంట్లో అథెంటిక్ డేటాని ఇస్తాను. దానికన్నా ముందే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఒకవేళ డేటా వస్తే లేదా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఆ డేటా ఉంటే దానిని కూడా తప్పనిసరిగా పరిశీలన చేయాలి. దాని అప్డేటెడ్ డేటా మనం ఇస్తున్నది ఇప్పుడు. సో ఇట్లా న్యూస్ పేపర్ని ఆధారం చేసుకొని న్యూస్ పేపర్లో ఉన్న అంశంతో పాటు దాని మూలాలని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలన చేయాలి. అప్పుడు మనకు ప్రశ్న ఈ ఏరియాలో వచ్చినా చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా మనము డెవలప్ చేసుకుంటూ పోతుంటే సో ఆ టైంకి ఎగ్జామ్ హాల్లో అట్లీస్ట్ నీకు ABCDలో ఇది ఉండకపోవచ్చు, ఈ రెండిట్లో ఇది ఉంటుంది అన్నట్టుగా అయినా కానీ నీ స్కోరు కనీసము ఒక 20 నుంచి 30 మార్క్స్ ముందుకు వెళ్తావు. డ్రాస్టిక్ చేంజ్, మొత్తం తలకిందులు చేసే మార్క్స్ అవి. ఒక స్టేజ్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తెచ్చుకోవటం వేరు, ఇక్కడి నుంచి ఇక్కడికి వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది నేను ఇక్కడ నీకు సూచిస్తున్నది. ఆ విధంగా చేసుకో. ఇట్లా నేను కరెంట్ రిలేటెడ్ అంశాలని కూడా మీదట మనం రెగ్యులర్గా వెళ్తున్నాం. కరెంట్ అఫైర్స్ కూడా అందిస్తూ వస్తూ ఇలాంటి డేటాస్ కూడా నేను మీకు అందజేస్తూ వస్తాను. సో ఫాలో అవుతూ రండి క్లియర్గా. సో అన్నిటినీ అప్డేట్ చేసుకుంటూ క్లియర్గా చదవండి స్పష్టంగా. సో నెక్స్ట్ ఈ ప్రైవేట్ బిల్లులని తీసుకొని వచ్చారండి. అది కూడా న్యూస్ పేపర్లో చూసాను. చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఎవరన్నా 1 మార్కు లేదా 2 మార్కుల్లో పోయిన వాళ్ళు ఉంటే అసలు ఆ ప్రైవేట్ బిల్లుల గురించి చేశారో లేదో నాకు తెలియదు. ఇట్లాంటి ప్రశ్నల్ని కూడా అటెంప్ట్ చేస్తే ఎంతో ఫలితం అన్నది కనిపిస్తుంది. రెగ్యులర్ బిల్స్తో పాటు ప్రైవేట్ బిల్స్ మీద కూడా ఎందుకో ఆ టైంలో ఆ ఎగ్జామినర్ అట్లా రూపొందిస్తూ ఉంటాడు విచిత్రంగా. సో రీసెంట్గా ఇప్పుడు మనము పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులు ఏమున్నాయో వాటి మీద కూడా నేను క్లాస్ ఇస్తాను. ఫాలో అవుతూ రండి. ఏమేమి ఉన్నాయి, ఏపీలో ఉండే ఎంపీ ఏది ప్రవేశపెట్టాడు, అండ్ టీఎస్లో ఉండే మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఏది ప్రవేశపెట్టడం జరిగింది, ఏదన్నా దాని ప్రత్యేకత ఉందా, 1 బిల్లు ఏ విధంగా వెళ్తాము, 2 బిల్లులో ఏదైనా ప్రత్యేకత ఉందా అన్న అంశం మీద కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో అది నేను మీకు అందజేస్తాను. సో ఈ క్లాసులు ఇట్లా ఫాలో అవుతూ రండి. ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ని కొనసాగించండి. మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండండి. ఏదైతే మీకు ధారణ అందిస్తుందో దాన్ని మాత్రం అప్పుడే వదలద్దు, దాన్ని అట్లా పోనిస్తూ ఉండండి. ఇటు ఫోకస్ పెట్టండి. డైలీ ఒక 2 అవర్స్ అట్లీస్ట్ ఇక మీదట స్పెండ్ చేస్తూ రండి. క్లియర్? మంచి రిజల్ట్స్ చూస్తారు. గుడ్ లక్.